2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక కీలక నేతలతో సమావేశం పెట్టి కాపులను ఎట్టి పరిస్థితుల్లో చేల్చాలి, లేకపోతే రాజకీయంగా వైసీపీ పార్టీకి మనుగడ ఉండదు అని చెప్పి అంబటి రాంబాబు కావచ్చు, లేదా అమర్నాథ్ కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, కన్నబాబు కావచ్చు, వీళ్ళ నలుగురితో మొన్న జగన్ సమావేశం ఏర్పాటు చేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏంటంటే మీరు త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో కాపు నేతలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. దీనికంటే ముందు కొంతమంది కాపు నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసి కాపులను మన వైపు తిప్పే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కాపులకు ఏం జరగలేదనే ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశానికి కట్టుబడి నిన్న రామచంద్రాపురం దగ్గర తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక సమావేశం కూడా నిర్వహించారు. దీంట్లో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు తోట త్రిమూర్తులతో పాటు మరికొంతమంది స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. అయితే చర్చ మొదలుపెట్టారు. అసలు కాపులకు కూటమి వచ్చిన తర్వాత జరిగిన అన్యాయం ఏంటి, దాన్ని ఎలా ప్రశ్నించాలని చర్చ మొదలుపెట్టినప్పుడు కొంతమంది కాపు నేతలు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం బాగానే ఉంది, మరి గతంలో మనం చేసిన అన్యాయాన్ని తిరిగి ప్రశ్నిస్తే మనం ఏం చేయాలనే సందేహాన్ని లేవనెత్తారు. ఎందుకనంటే వాళ్ళ ప్రశ్న కరెక్టే. ఇప్పుడు విమర్శలు చేయడం మొదలు పెడితే కాపులకు మీరేం చేశారంటే మీరేం చేశారంటారు. అది సహజంగా జరిగేది. అదే భయాన్ని కొంతమంది కాపు నేతలు వ్యక్తం చేశారు. నిన్న స్వయంగా ఈ మాటను అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణతో చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారంట, మీరు గతం గురించి మాట్లాడొద్దు, ఇప్పుడేం జరుగుద్ది అదే చూడండి, గతం గురించి మాట్లాడుకుంటే మనం దీని మీద చర్చలు చేయలేం, అంటే మనం చేసిన అన్యాయాల గురించి మాట్లాడితే మనం ఇప్పుడు చర్చలు చేయలేం, కాబట్టి గతాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఒరే బాబు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం కరెక్టే, మరి గతంలో జరిగిన దానికి ఏదైనా మనం సమాధానం చెప్పాలి కదా, ఏం చెప్పాలి అనే ఒక అనుమానాన్ని వాళ్ళు లేవనెత్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి, మొదట చంద్రబాబు గారు గతంలో కాపులకు రిజర్వేషన్ కేటాయిస్తే, ఈడబ్ల్యూఎస్లో భాగంగా వచ్చిన రిజర్వేషన్ కొంత కాపులకు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ రద్దు చేశాడు. కాపులకు జరిగిన మొట్టమొదటి ద్రోహం అది. రెండోది ఏంటి, ఏడాదికి 2,000 కోట్ల రూపాయల చొప్పున కాపులకు నేను కేటాయిస్తాను, వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కేటాయిస్తానని జగన్ ఎన్నికల సమయంలో చెప్పాడు. కానీ 5 ఏళ్లలో కూడా నాకు తెలిసి 2,000 కోట్లు కేటాయించాలి. 5 ఏళ్లలో 10,000 కోట్లు కాపులకు కేటాయించాల్సింది పోయి 2,000 కోట్లు కూడా, అంటే ఏడాదికి 500 కోట్లు కూడా కాపులకు కేటాయించాలి. అక్కడ అన్యాయమే జరిగింది. ఇకపోతే విదేశీ విద్య ఇందులో కావచ్చు, లేదా కాపుల రుణాలు ఇవ్వటంలో కావచ్చు, వీటిల్లో కూడా వాళ్ళకి అన్యాయమే జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి లీడరు ముందుకు రావటం, ఆయన గెలిస్తే మన సామాజిక వర్గం బాగుపడుతుందనే ఒక నమ్మకం కాపుల్లో ఉండటంతో మొన్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. మరి ఇప్పుడు వీళ్ళు రద్దు చేసిన రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి, 10,000 కోట్లు ఖర్చు చేస్తామని చేయకుండా వదిలేశారు, దాని గురించి ఏం చెప్పాలి, రుణాల్లో కావచ్చు, విదేశీ విద్య వీటిల్లో కావచ్చు జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తే ఏం చెప్పాలి, అసలు ఇప్పటి వరకు కాపులకు జరిగిన అన్యాయం మీద, కాపుల మీద జరిగిన దాడుల మీద, మన హయాంలో జరిగిన వాటి మీద ప్రశ్నిస్తే ఏం చెప్పాలని కొంతమంది తన ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని మాత్రం ఎక్కడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే సొంత పార్టీలోనే మనం కాపుల గురించి ఎన్ని చెప్పినా నమ్మరు, పవన్ కళ్యాణ్ వెంట వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ని వాళ్ళు నమ్ముతున్నారు అనేది బలమైన మాట సొంత పార్టీ కేడర్లోనే వచ్చింది. రెండోది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు ఎక్కడా అన్యాయం చేయాలి, అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రయత్నమే చేసింది తప్ప కాపుల మీద దాడులు జరగలేదు. మొన్న జరిగిన ఘటన అనేది, పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన అనేది వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకి సంబంధం లేకుండా జరిగిన ఘటన. ఏం జరిగింది అనేది పక్కన పెడితే అలా మాట్లాడుకుంటే సిఐ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వేధించారు అంటున్న సిఐ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటివేవి కూడా అక్కడ లేవు. కానీ గతంలో కాపులను టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న కాపులని చాలా బలంగా టార్గెట్ చేశారు, వాళ్ళని ఆర్థికంగా నష్టం చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే, అలాగే జనసేనలో ఉన్న కాపుల్ని గతంలో టార్గెట్ చేశారు, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. మరి దాని గురించి మాట్లాడితే, నిజంగా కాపులను కాపాడుకోవాలి అంటే గతంలో మీరు కాపుల మీద దాడులు చేయకూడదు కదా, అంతేందుకు పవన్ కళ్యాణ్ మీద స్వయంగా విమర్శలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఒక కాపు నేత మీద విమర్శలు చేస్తే మీరు ఖండించాలి కదా. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లిళ్ళ గురించి, భార్యల గురించి అనేక వేదికల మీద ఓపెన్ గా మాట్లాడాడు. 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 5 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, రోజు బట్టలు మార్చినట్టుగా భార్యలను మారుస్తాడని చెప్పి రకరకాల విమర్శలు చేశారు.
మరి ఏ రోజు కూడా ఒక కాపు నేత మరి పవన్ కళ్యాణ్ మీద ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు, అది వ్యక్తిగత జీవితం, రాజకీయాల్లో ఇలాంటివి రాకూడదని ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినప్పుడు చాలా మంది కాపులు ఏమనుకున్నారంటే ఓకే, వైసీపీకి కాపు ఓట్లు అవసరం లేదు, అందుకనే పవన్ కళ్యాణ్ మీద ఓపెన్ గా బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కాపు నేతలు అనుకున్నారు. మరి ఆ రోజు ఏ రోజు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టిన అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, వీళ్ళెవరు కూడా అప్పుడు కనపడలేదే. ఆ రోజు ఏ రోజు కూడా ఒక కాపు నేత మీద మీరు ఆ విమర్శలు చేయడం తప్పు, రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు అని చెప్పి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడలేకపోయారు, ఆ కులానికి అండగా నిలబడలేకపోయారు? మరి ఈ రోజు కాపు కులం అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇలాంటివన్నీ కూడా చర్చకు వస్తాయి. నిన్న అసలు వాళ్ళు మీటింగ్ పెట్టిన పరిస్థితి వేరు, బట్ తర్వాత చర్చ జరిగింది వేరు, కానీ ఆ చర్చలు జరగకూడదంట. కేవలం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలి, చంద్రబాబు మీద విమర్శలు చేయాలి, జగన్ కాపులకు మేలు చేశాడని చెప్పాలి. ఎలా చెప్తారు? ఏం మేలు చేశాడని చెప్తారు? రిజర్వేషన్ రద్దు చేశాడని చెప్తారా? 10,000 కోట్లు ఇస్తానని మోసం చేశాడని చెప్తారా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద విమర్శలు చేశాడని చెప్తారు? ఏం చెప్తారు? ఏం మంచి చేశారని చెప్తారు? సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. దీనికంటే ముందు అసలు వార్త కూడా చూపిస్తా. ఇది అసలు వచ్చిన వార్త. ఇది కాపులను చీల్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులంకారుతో రచ్చ చేయండి అని చెప్పి అంబటి, గుడివాడ, కురసాల కన్నబాబుకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి దిశానిర్దేశం చేశారు. దీని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ దిశానిర్దేశం ఆధారంగానే వాళ్ళు పెట్టారు సమావేశం. సో ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వైసీపీ రాష్ట్ర స్థాయి కాపు నేతలని చెప్పి వైసీపీ ఆత్మీయ వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం. ఇదే కానీ ఒకవేళ కమ్మ నేతలు కానీ పెట్టుంటే ఈ పార్టీకి వైసీపీ సోషల్ మీడియా తీవ్రమైనటువంటి దాడి చేసేది. ఏ కులమైనా కులం ఒకటేని అనుకోండి, కాకపోతే వీళ్ళు చేస్తే మట్టికి వాళ్ళ సాక్షిలోనే లేకపోతే వాళ్ళ పేపర్లోనే చాలా ఉందాగా వేసుకుంటారు దాన్ని. కానీ అదే వేరే వాళ్ళు అయితే మాత్రం ఊరుకోరు. మనం చెబితే నమ్మేస్తారా? అధికారంలో ఉండగా కాపులపై విద్వేషం, రిజర్వేషన్లు, నిధుల్లో ఆ వర్గానికి అన్యాయం, కాపు ఓట్లే అక్కర్లేదన్నట్టుగా నాడు జగన్ వైఖరి, ఆ విషయాలపై చర్చ జరిగితే అసలుకే మోసం, ఆత్మీయ భేటీలో పాల్గొన్న నేతల్లో ఆందోళన, కీలక అంశాలు చర్చకు రాకుండా సీనియర్ల కట్టడి, కాపులకు మళ్ళీ దగ్గర కావడం పైనే చర్చించాలని స్పష్టీకరణ. ఈ కీలక అంశాలు చర్చకు రాకుండా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ అంశాలు అయితే అయ్యి కొంతమంది లేవనెత్తారో వాటిని మీరు వాటి గురించి మాట్లాడొద్దు, కేవలం ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్పి కొంతమంది సీనియర్ నేతలు ఆ మాట్లాడే వాళ్ళని మాట్లాడకుండా కట్టడి చేశారు. జగన్ స్కెచ్ పై కాపు నేతల్లోనే ఒక సందేహం ఉంది. జగన్ అంటే వాళ్ళకు ఒక బలమైన అనుమానం ఏంటంటే, నేను వచ్చిన నేతలకు కూడా మనం ఇప్పుడు ఏదో చెప్తాం, సరే కాపులకి మనం ఉద్ధరించేస్తామని చెప్తాం, పొరపాటున మనం గెలిచామనుకోండి, జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసు, కాపులకి ఏమీ చేయుడు. రేపటి రోజున మనం తల ఎక్కడ పెట్టుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా కాపులకు అండగా నిలబడతాడంటే కాపు నేతలు నమ్మట్లా. కాపు నేతలు కాదు, వాళ్ళ పార్టీలో కాపు నేతలే నమ్మట్లా. విచిత్రం ఏంటంటే ఆ పార్టీ నేతలే, ఆ పార్టీ కాపు నేతలే జగన్మోహన్ రెడ్డి నిజంగా మనకి చేస్తాడంటారా, ఒకవేళ గెలిచిన మనల్ని పట్టించుకుంటాడంటారా అనే ఒక అనుమానం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. అంటే ఏ స్థాయిలో కాపులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అనడానికి మీకు సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉండి ఇన్ని అనుమానాలు ఉంటే నిజంగా అపోజిషన్లో ఉన్న వాళ్ళకో న్యూట్రల్లో ఉన్న వాళ్ళకో ఎంత వ్యతిరేకత ఉంటుంది, ఎన్ని అనుమానాలు ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా? వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. కాపులను పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని, వారి ఓట్లను చీల్చాలనే ప్రణాళికలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ఇలాంటి అనేక సందేహాలు తలెత్తాయి. తాము ఈ అజెండాలతో వెళితే నాడు కాపులకు జగన్ చేసిన అన్యాయాలన్నీ చర్చకు వస్తాయని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని పలువురు కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే నాడు కాపు రిజర్వేషన్లు జగన్ రద్దు చేశాడు, పవన్ కళ్యాణ్ పై అదే పనిగా విరుచుపడ్డారు, కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. సో ఇవన్నీ రేపటి రోజున చర్చకు వస్తాయి అనే ఒక భయం అయితే ఆ వేళలో ఉంది. బట్ ఇవేవి కూడా మాట్లాడొద్దని చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే మీ ఓట్లు మాకు అక్కర్లేదు అనేలాగా గతంలో వ్యవహరించారు. ఇప్పుడేమో కాపు ఓట్లు చేల్చండి అంటూ వైసీపీలోని ఆ సామాజిక వర్గ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో బొత్స, పేర్ని, అంబటి, గుడివాడ, కన్నబాబుతో పాటు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి దాదాపుగా ఒక 25 మంది అయితే ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో చర్చ ప్రారంభించగానే గతంలో మనం ఏం చేశాము అనే ప్రశ్నకు మనం ఏం సమాధానం చెప్పాలని కొంతమంది కాపు నేతలు అయితే ప్రశ్నించడంతో మీరు గతం గురించి మాట్లాడొద్దు, ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్పినట్టుగా తెలిసింది. సో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ మళ్ళీ చేరువ చేసి జగన్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలని సీనియర్లు అడిగారు.
కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో కాపులకు అన్యాయం చేసిందని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి మేలు జరగలేదని బలంగా తీసుకువెళ్లేలా చూడాలని చూశారు. అయితే కూటమి వైపు ఉన్న కాపు ఓటు బ్యాంకును దెబ్బతీసేలాగా ప్రయత్నం చేయాలన్నారు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళీ వారికి దగ్గర అవడం కుదురుతుందా అన్నదే అసలు ప్రశ్న. అయితే ఈ దిశగా చర్చ జరగకుండా సీనియర్లు ముందే కట్టడి చేశారు. కొందరు తమ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ప్రస్తావించే ప్రయత్నం చేయగా అవేమీ మాట్లాడొద్దు, కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పడం గురించి మాత్రమే చర్చిద్దాం, మిగతా విషయాలు ఇప్పుడు వద్దు అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళ నోళ్లను కట్టేసినటువంటి పరిస్థితి. సో జగన్ అజెండాతో అసలుకే మోసం వస్తుందని ఈ భేటీ ముగిసిన తర్వాత కొంతమంది కాపు నేతలు వాపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ఆ వర్గాన్ని వంచింది. అలాగే కాపు కార్పొరేషన్ రుణాలు నిలిపివేశారు. విదేశీ విద్యా రుణాలు, కాపు భవన నిర్మాణాల్లో కూడా అన్యాయమే జరిగింది. దీనివల్ల వైసీపీకి తమ వర్గం దూరమైందని, ఇప్పుడు కూటమి కాపులకు అన్యాయం చేస్తుందని చెబితే నమ్మే పరిస్థితి ఉంటుందా అనే అనుమానం వచ్చింది. ఇక నిన్న సమావేశంలో తీర్మానాలు పెడితే దానికి వచ్చిన నేతల నుంచే స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళలో ఒక అసంతృప్తి ఉంది. మీరు భయపెట్టి బెదిరించి మీరు అవి మాట్లాడొద్దంటే మాట్లాడటం మానేస్తారు తప్ప అసంతృప్తి అయితే పోదు కదా. సో ఇక్కడ చూడండి, కాపు సామాజిక వర్గ నేతలు తొలి ఆత్మీయ సమావేశంలో పలు తీర్మానాలను ప్రతిపాదించారు. కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, కాపు కార్పొరేషన్ బకాయి నిధులు విడుదల చేయాలి, సామాజిక వర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా అంతా స్పందించాలి, కాపులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మాజీ మంత్రి కన్నబాబు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని ఏకగ్రీవంగానే ఆమోదించారనే మాట తప్పితే నేతల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. నియోజకవర్గాల నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా ఏదో వాళ్ళు చెప్పారు మనం విన్నాం అంతే, అంతకు మించి ఏమీ లేదు, ఇది జరిగేది కాదు అన్నట్టు ఒక ఇదిలో అయితే ఉన్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ కాపులను చేల్చాలి అనే కుట్రలో భాగంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి ఈ తొలి సమావేశంలో వైసీపీలోనే ఒక చిన్న ముసలం మొదలైందని చెప్పొచ్చు. సొంత వర్గ కాపు నేతలే మనం చెబితే నమ్ముతారా, మనం గతంలో అన్యాయం చేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు, తిరిగి మనల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అనే ఒక భావన సొంత పార్టీ నేతల్లోనే ఏర్పడింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలను చేయటంలో భాగంగా మొట్టమొదటి కాపు సమావేశాన్ని అయితే నిన్న ఏర్పాటు చేశారు. ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గాన్ని అంటే కాదు, రేపొద్దున రెడ్డి అంటాడు, లేకపోతే రెల్లి అంటాడు, మాల అంటాడు, మాదిగ అంటాడు, ఇలా అన్ని సామాజిక వర్గాలతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాలకి నేను అండగా ఉంటాను అంటాడు. కానీ ప్రతి సామాజిక వర్గంలో రేపొద్దున జరగబోయేది ఇదే. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు? ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితే వాళ్ళ పథకాలు రద్దు చేసావు. అలాగే రెడ్ల గురించి మాట్లాడితే నీకు కావాల్సిన నీ చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకే తప్ప మిగిలిన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సో ఇలాంటివన్నీ రేపు తెర మీదకి వస్తాయి. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ కాపులను చేల్చాలి, పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనే కుట్రలో భాగంగా నిన్న పెట్టిన సమావేశంలో సొంత పార్టీలోనే విభేదాలు రావడం అనేది ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చగా మారింది.